స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు దేశంలో ఉన్న క్రమంలో సజీవ సమాధి అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఫలానా స్వామీజీ లేదా ఫలానా పీఠాధిపతి, ఫలానా మఠాధిపతి సజీవ సమాధి పొందారు అని. ఫలానా తేదీన సజీవ సమాధి పొందుతున్నాను అని ముందుగానే ప్రకటించినట్టుగా కూడా వార్తలు వచ్చిన గుర్తుంది. ఇది ఆత్మహత్య కోణంలోకి రాదా? ఆత్మహత్య ప్రయత్నం అది నేరం కదా భారత చట్టాల ప్రకారం. వాళ్ళు స్వామీజీలు కావచ్చు, మరొకరు కావచ్చు, భారత పౌరులే కదా. సజీవ సమాధి అన్నది ఆత్మహత్య ప్రయత్నం కిందకి రాదా, ఆత్మహత్య కిందకి రాదా? అప్పుడు చట్టం ఏం చేస్తుంటుంది? అప్పుడు చట్టం ఏం చేస్తున్నట్టు అని